అందరికీ నమస్కారం అండి. శ్రీ ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడటానికి దైవం మనుష్య రూపేణ అన్నట్లు అవతరించిన ఆదిశంకరులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే. ఆ శివుడే శంకరుల రూపంలో మన మధ్య కదలాడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించారు. ఆదిశంకరులు కేరళలోని కాలడిలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబాకు జన్మించారు. శంకరులు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. 5 సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకరులకు ఉపనయనం జరిపించింది. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు ఆనాటి నుంచి శంకరులు ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది. ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకరులు భిక్షాటన చేస్తూ ఓ పేదరాలి ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకదార స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్రాన్ని పోగొట్టారు. అలాంటి ఆది భిక్షువు శంకరులు తన తల్లి వృద్ధాప్యంతో నదికి వెళ్ళలేని పరిస్థితిలో గంగాస్తవం జపించి ఆమె కోసం ఆ నదిని దారి మళ్లించి తన ఇంటి ముందు నుంచే ప్రవహించేలా చేసిన మహానీయుడు, నదినే దారి మళ్లించిన మహాపురుషుడు. శంకరులు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించి దలచి తల్లి అనుమతి కోరగా ఆమె ఒప్పుకోలేదు. ఒకానొక కుమారుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కనుక. కానీ శంకరులు తానే ఒక ముసలి చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి తన సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే ముసలి విడిచిపెడుతుందని చెప్పి తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరిస్తాడు. ఈ విధంగా సన్యాసాశ్రమాన దీక్షకు శంకరులు తల్లి అనుమతితో పూనుకున్నారు. సన్యాసించిన తర్వాత శంకరులు తన గురువును వెతుక్కుంటూ బయలుదేరి గోవింద భగవత్పాదులను చేరుకున్నారు. శంకరును చూసిన వెంటనే గోవింద భగవత్పాదులు శంకర సాక్షాత్ అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానమంతా అందించారు. అంతటి గొప్ప శంకరులు కూడా విజ్ఞానం కోసం గురువును ఆశ్రయించారంటే గురువు ఎంత గొప్పవాడో దీని ద్వారా మనకు తెలుస్తుంది. భగవత్పాదులు వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక శంకరులు అసేతు హిమాచలం కాలినడకన పర్యటించి హిందూ ధర్మ వ్యాప్తి చేశారు. వారణాసి, బదిరి వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రస్థానత్రయంగా పేర్కొనే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు చక్కని భాష్యం అందించారు. శంకరులు తన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు ఆమెకిచ్చిన మాట ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి వస్తాడు. కానీ సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింపచేస్తారు. ఈ విధంగా నేత్రాగ్నితో తల్లికి దహన సంస్కారాలు చేసిన గొప్ప మహానీయుడు. శంకరులు తన హిందూ ధర్మ సంరక్షణ ప్రస్థానంలో భాగంగా మూగాంబిక, తిరుమల, పూరి, కంచి, ద్వారకా మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాలు శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలుదిక్కులుగా దీపస్తంభాలుగా పనిచేస్తాయి. శంకరులు హిందూ మతానికి చెందిన అన్ని శాఖలు, పీఠాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పండితులను, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలను స్థాపించారు. అద్వైత సిద్ధాంతం ప్రబోధించిన మహాపురుషుడు శంకరాచార్యులు. శంకరులు తన చివరి యాత్రలో భాగంగా బదిరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదేశాల మేరకు అలకనంద నదిలో ఉన్న శ్రీమన్నారాయణ విగ్రహాన్ని బదిరీ క్షేత్రంలో ప్రతిష్ఠించి బదిరీ నారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి తాను వచ్చిన పని పూర్తయిందన్న నమ్మకంతో 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే శివైక్యమయ్యారు. కేవలం 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరులు ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యం.
శంకరులు రచించిన కొన్ని స్తోత్రాల గురించి తెలుసుకుందాము. విఘ్నాలు పోగొట్టే మహాగణేశ పంచరత్న స్తోత్రం, ఆర్థిక బాధలు పోగొట్టే కనకదార స్తోత్రం, జ్ఞానం కోసం వివేక చూడమని, ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రం, భజగోవింద స్తోత్రం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి. ఇలా ఒకటేమిటి, మన ఒక్కో సమస్యకు ఒక్కొక్క పరిష్కారాన్ని చూపే శంకరులు రచించిన స్తోత్రాలు పండితుల నుంచి పామరుల వరకు ఎవరైనా తేలిగ్గా చదువుకొని అర్థం చేసుకునే రీతిలో ఉంటాయి. ఈ శంకరుల జయంతి రోజున ఆ శంకరులను తలుచుకొని మనమందరం శంకరులు చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన గురుదక్షిణ, గురుస్మరణ. కనుక అందరం ఒకసారి ఆదిశంకరులను తలుచుకొని ఆ పరమశివుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.